గతంలో కూడా ఈ రోడ్ల గురించి ఎన్నోసార్లు కమిషనర్ దగ్గరికి పోయినాం. తర్వాత మా ఏరియా నుండి కొందరు ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయినాము. ఇంతకు ముందుకు మాజీ ఎమ్మెల్యే కూడా మా ఏరియాని బీసీ కాలనీ 17వ వార్డుని దత్తకు తీసుకున్నాడు. తర్వాత ఏమైందంటే మోరీలు వేసిండు, తర్వాత అండర్ గ్రౌండ్ అని చేసిండు. మధ్యలో ఇట్లే వదిలిపెట్టి పోవడం వల్ల మా సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు వర్షం పడ్డది, ఈ మొత్తం అండర్ గ్రౌండ్ మొత్తం కుంగి మాకు బైకులు అవతలకి తోలుకోవడానికి కానీ కనీసం ఆటోలు కానీ కార్లు కానీ ఏవి కూడా బయటికి వెళ్ళే సమస్య లేదు. ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి మనం కనీసం అంబులెన్స్ ఏమో కానీ ఆటో ఏం కారణమో కానీ బైక్ పైన కూడా వేసుకోవడానికి మాకు ఈ పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. రోడ్డు కుంగి రోడ్డు అవతల నుంచి తోలుకోవడానికి కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మాకు దయచేసి ఇలాంటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి కానీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ దృష్టికి కానీ తీసుకుపోయి మాకు ఈ రోడ్లు పడేటట్టు పరిష్కరించాలని మీ మీడియాని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మేము అడుగుతుంటుంటే ఏం చెప్తారంటే ఇంకా 1 year వరకు మీకు పనులు కావని కాంగ్రెస్ అధికారులే చెప్తున్నారు. సంవత్సరం వరకు మీకు ఎలాంటి పనులు ఇవి కావు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వరకు మీకు ఇవి పనులు చేయమని చెప్తున్నారు. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వరకు మేము ఇట్లనే ఈ రోడ్లో ఉంటాలనా? ఒకసారి మేము సంవత్సరం వరకు ఓపిక పట్టుకుంటాం. మీరు కూడా అధికారులు కూడా మా ఏరియాలో ఉండండి, మీకు కూడా తెలుస్తుంది మా సమస్య ఏందో. మీకు మంచిగా రోడ్లు ఉన్నాయి, తర్వాత కరెంట్ స్తంభాలు ఉన్నాయి, అన్నిటికన్నా ఉన్నాయి. ఈ వర్షాలకు ఇండ్లకు ఇటుకెళ్ళి గుడిసెలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. ఆ గుడిసెలకి ఇవి నీళ్ళ పోటీ పోయి పాములు పోతున్నాయి. అసలు ఇంతకు ముందు కూడా ఈ రోడ్డు పోటీ పోకుండా ఇంత 5-6 మంది పిల్లలు కింద పడ్డారు. ఏ రోడ్డు పోయి చూసినా కానీ బీసీ కాలనీ దుస్థితి ఇట్లనే ఉంది. మాకు దయచేసి ఏంటంటే ఇది కూడా ఈ రోడ్ల గురించి మాకు ఏదో ఒకటి పరిష్కారం చెప్పకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా దిగడానికి నేను సిద్ధంగా ఉన్నా. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేస్తలేరు. 10 ఏళ్ల నుంచి ఈ రోడ్లు వేస్తాం అది వేస్తామని ఏమో డైనింగ్ లా గుంతలు తీసుకుంటూ ఆ గుంతల్లో పడి వస్తున్నాం మేము. వాన ఇంకా 4 నెలలు ఉండదు. ఇప్పుడైతే వాన రాత్రి నుంచి వచ్చింది. మేము ఇళ్ళలో పిల్లలం తల్లులం ఒకసారి మొత్తుకుంటున్నాం. మాకెవరు దిక్కు పట్టించుకుంటలేరు. మాకేమో ఓట్లేయండి అని మాకు వచ్చి గెలిపించుకుంటారు, మీరు గడ్డకి ఎక్కుతారు. మేము ఎక్కడ పోవాలి? సావాలా బతకాలా? ఇక ఈ గుంతల్లో పడి చూసి మాకు ఈ మొరమన్న కొట్టండి, లేకుంటే ఈ రోడ్లన్నా కాలబెట్టండి. ఇంకా ఇండ్లు పడిపోయాయి, అన్ని పడిపోయాయి. మాకు గుడిసెళ్ళ గుడికా నీళ్ళు వచ్చాయి. మాకు ఇంకా ఏమో ఆదుకుంటున్నారా? ఇంకా మీరు ఏం ఆదుకుంటున్నారు? ఇంకా ఇప్పుడు గెలిచిన ఆయన ఏం ఆదుకుంటాడో ఏం లేదు. ఏం చేస్తాం మేము? గుంటోళ్ళం గుడ్డోళ్ళము గులాబోళ్ళం 10 సార్లు గుంతలా ఎక్కడ పడిస్తాము? ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇగో గుంతలు పడుతున్నాయి. పిల్లలు నడవాలంటే కూడా ఇబ్బంది ఉంది. అసలు రోడ్లు పడాలంటే రోడ్లు వేస్తే బాగుంటాయి. ఆటోలు ఇక్కడ రావాలంటే 100-150 ఇస్తాను కూడా ఒక మనిషి ఉడుకోసలేరు. బీసుకెళ్ళిన అంటేనే భయపడుతుంది ఇక్కడ రావాలంటే. వచ్చి ఇక రోడ్డు పైన చింత చెట్ల కాడికి వచ్చి ఆడ దింపాడు పోతున్నాడు. మళ్ళీ ఇతరులకు నడుపుకునే రావాలి. చిన్నపిల్లలు ఇగో ఈ గుంతలలో పడి ఇగో ఇట్లా నడవడానికి ఉడుకోసలేదు. ఏ పిల్లలు ఏడబడతారో తెలియదు. చిన్న పిల్లలు ఉన్నారు బీసుకల్లా. దయచేసి చేస్తే ఇది ఒకటి ఇది బాగుంటుంది. పడితే గుంతాడు ఇక చిన్నపిల్ల ఈరోజు చిన్న పిల్ల ఈ పిల్ల పడుతున్న గుంతల తొందర మనుషులు ఉన్నారు కాబట్టి తీసిండ్రు. ఏది పరిస్థితి? ఒక నడవడానికి హోటల్కి ఈ నుంచి బీసుకాల్సి నడుచుకుంటూనే పోతారు. నా మనసులో నడుచుకో ఒక బైక్ పోతలేదు, ఒక ఆటో పోతలేదు. అక్కడ నుంచి ఇక్కడ ఒకటి వస్తలేదు. ఇక్కడ నుంచి పోవాలన్నా ప్రాబ్లమే. మమ్మల్ని ఆదుకొని ప్రభుత్వం చేయండి ఇది ఒకటి.